కరీంనగర్లో ఉష్ణోగ్రతలు వడగాడుల తీవ్రత కొనసాగుతోంది. సూర్యప్రతాపానికి లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. మరోవైపు సందర్శకుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. జిల్లాకు తాగు సాగునీరును అందించే లోయర్ మానేరు డ్యాం తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కరీంనగర్లో నిప్పుల వర్షం కురుస్తోంది. ఎండ బగబగలకి జనాలు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లా లోపల వడదెబ్బ మరణాలతో పాటుగా వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తుస్తున్నాయని చెప్పవచ్చు. అదే సందర్భం లోపల వడగాడ్పులతో వడదెబ్బ మరణాలు కూడా జిల్లా లోపల ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యం లోపల తీసుకుంటే ఈ అగ్ని ప్రమాదాలు పొలాల లోపల జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అనేవి కూడా చాలా ఇబ్బందికరంగా జిల్లా లోపల మారిన పరిస్థితి. కరీంనగర్లోని ఎల్ఎండి డ్యామ్ వద్ద ఉన్నాను. లోయర్ మానేర్ డ్యామ్ వద్ద ప్రస్తుతం మనం పరిస్థితిని పరిశీలిస్తున్నాం. నిండు కుండను గత 2 నెలల క్రితం వరకు ఈ యొక్క డ్యామ్ తలపించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ డ్యామ్ కొంత నీటి వాటర్ లెవెల్స్ అనేది పూర్తిగా తగ్గిపోయాయని చెప్పవచ్చు. డ్యామ్ వద్ద ప్రస్తుతం నేను ఒక బోటింగ్ పాయింట్ వద్ద ఉన్నాను. ఇక్కడ ఒక బోట్ క్రూయస్ బోట్తో పాటుగా చిన్న స్పీడ్ బోట్లు ఇక్కడ ఉన్నాయి. ప్రతిరోజు ఇక్కడికి పెద్ద సంఖ్య లోపల పర్యాటకులు రావడం, బోటింగ్ చేయడం అనేది సరదాగా ఇక్కడ సాగిపోతూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఎండల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ బిజినెస్ చాలా తగ్గిందని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం నాతో పాటు ఒక నిర్వాహకుడు ఇక్కడ అందుబాటులో ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉన్నారు? వస్తున్నారా బోటింగ్లు ఎక్కడానికి? వస్తలేరండి, బాగా ఎండలు ఉన్నాయి. బాగా ఎండలకు వెళ్ళలేక మాకు డౌన్ అయింది గిరాకీ. మేమే ఎండలో నిలబడి ఇక్కడ జనాల కొరకు ఎదురు చూసడం జరుగుతుంది. ఎటు వెళ్దామంటే కస్టమర్లు వస్తారు, తిప్పాలి, ఆ టైంకి ఉండాలి అని ఎండలనే కూకుండి ఉండవలసి వస్తాను. సో చూస్తున్నాం, ఆ టూరిజానికి సంబంధించి కూడా ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించిన దెబ్బ టూరిజం రంగం పైన కూడా పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎల్ఎండి డ్యామ్ లోపల పరిస్థితి మనం పరిశీలిద్దాం. డ్యామ్ లోపలికి ప్రస్తుతం మనం వాటర్ లెవెల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఎల్ఎండి డ్యామ్కి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం ఏదైతే ఉందో అది 920 ఫీట్స్ 920 ఫీట్లు పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం ఈ డ్యామ్ లోపల 894 ఫీట్ల మేర నీరు నిల్వ ఉంది. అంటే పూర్తిగా టీఎంసీ లెక్కల్లో తీసుకుంటే ఈ యొక్క డ్యామ్కి సంబంధించి 24 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం కేవలం 7.62 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం నిల్వ ఉంది. అంటే పెద్ద సంఖ్య లోపల నీరు ఎవాపరేట్ అయిపోతుందని మనం చెప్పవచ్చు. ఇక జిల్లాలోని మరో ప్రధానమైన ప్రాజెక్ట్ ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉందో అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఏమీ పరిస్థితి లేదని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎండ బాగుంది. ఎక్కడ నిలబడదాం అంటే చెట్లు లేవు. డ్యాములు చూద్దాం వచ్చాను, డ్యామ్ దగ్గర కూడా ఒక్క చెట్టు కూడా లేదు. చాలా తీవ్రంగా ఉన్నది. ఈ మునుపు ఎన్నడూ 2-3 సంవత్సరాల కింద నుంచి చూస్తుంటే ఈ సంవత్సరం అధికంగా ఎండ ఉన్నది. ఈ ఎండ వల్ల చాలామంది ముసలి వాళ్ళు, తర్వాత పోతే కూలి పని వాళ్ళు ఆ ఎండ వడదెబ్బలకు మరణిస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎక్కడ నిలబడలేదు. కూర్చున్న ఆ కారు నుంచి దిగుదామంటేనే మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము మాది వరంగల్ జిల్లా, ఈ కరీంనగర్కి వచ్చాము. అడ్మిషన్ గురించి వచ్చినాం. అదే ఇక్కడ ఈ మానేర్ డ్యామ్ చూద్దామని వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. చాలా వేడి. ఇదే కనుక ప్రొసీడ్ అయితే ఇట్లనే అయితే మనం మన జీవన సాగనం బతకలేం. చూస్తున్నాం డ్యామ్ పైన సందర్శకులు యొక్క పరిస్థితి. డ్యామ్ని చూసేందుకు వచ్చారు. చూసే క్రమం లోపల ఇక్కడ వేడికి తట్టుకోలేని పరిస్థితి అని వారు చెప్తున్నారు. ఎక్కడికి పోయినా తమ ప్రాంతంలో సైతం ఇదే విధంగా అధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయని వారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం నేను డ్యామ్ పైన ఆ ముందు భాగం లోపల పరిస్థితిని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎల్ఎండి డ్యామ్ ఏదైతే పూర్తి స్థాయి నీటి మట్టం 24 టీఎంసీలు ఉంటుందో ప్రస్తుతం అది 7 టీఎంసీలు మాత్రమే ఉన్న పరిస్థితి. డ్యామ్ ముందు ప్రాంతంలో గేట్ల ప్రాంతంలో ప్రస్తుతం మనం పరిస్థితిని చూస్తున్నాం. మొత్తం మానేరు నది ప్రవహించాల్సి ఉంటుంది, కానీ ప్రస్తుతం పూర్తిగా రాళ్ళు తేలి ఉన్న పరిస్థితి. సింగరేణి కార్మికులు ఈ ఎండ వేడిమికి చాలా తమ యొక్క పనిని చాలా తక్కువ మోతాదులో చేస్తున్నారని చెప్పవచ్చు. ఉత్పత్తి పైన కూడా దాని యొక్క ప్రభావం కనిపిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద కరీంనగర్ జిల్లా లోపల ఇది ఎండ వేడిమి యొక్క పరిస్థితి. అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లా లోపల ఇప్పటికే 47 నుండి 48 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యం లోపల అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని ఇటు జిల్లా వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి. నేపథ్యం లోపల ఎండ వేడిమి నుండి రక్షించుకునేందుకు తమకి అనుకూలమైన ఉపాయాలను ఇటు ప్రజలు వాటికి అనుగుణంగా తమ జీవనాన్ని సాగిస్తున్న పరిస్థితి. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇది కరీంనగర్ జిల్లాలో ఎండ వేడిమికి సంబంధించి ప్రజలకు సంబంధించిన కష్టాలు, అదే సందర్భం లోపల ప్రాజెక్టుల యొక్క పరిస్థితి. విత్ కెమెరామెన్ కవితో ప్రవీణ్, ఫర్ ఎన్టీవీ, కరీంనగర్.